పేరు ఏం పేరు నీది ఆ ఊరు? నాది మధురే, నా పేరు పుణ్యమ్మ. పుణ్యమ్మ. ఏంది మీ ఊరికి ఏదో కంపెనీ వస్తుందటగా? ఏం కంపెనీ? గ్యాస్ కంపెనీ. గ్యాస్ కంపెనీ వద్దంటున్నాం మేము. వద్దంటే పిల్లలంతా మా పిల్లలే. వీళ్ళు ఒక్క వేజోళ్ళు కాదు కదా. వాళ్ళని తీసుకొని వాళ్ళ వెనుక వీళ్ళు ముందు అన్నట్టు పోతుంటే వీళ్ళకి సాయం వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. చేస్తుంటే వాళ్ళు పాదయాత్ర తిరిగిండ్రు. పాదయాత్ర తిరిగి మళ్ళీ ఊరికి వచ్చిండ్రు. మరి కంపెనీ వస్తే ఈ పిల్లలకి అందరు కొలువు వస్తుంది కానీ కొలువెందుకు? చచ్చిపోనికనా కొలువు వస్తే ఇంతకు మొదలు పల్లె వెలుగు బస్సు తిరుగుతుందా? నాకు దమ్ము వస్తుంది. చెప్పు. పల్లె వెలుగు బస్సు మా ఊరికెళ్ళి రాజనీళ్ళు కోయి అడిగి పోతుంది. అక్కడ ఉందా గ్యాస్? అది సన్నం పొగలేక పోతుంటే ఆ బస్సును రాజనెల్లి దాకా దొబ్బుకుంటూ పోయిన మాత్రం లైట్లు వేయనియలే, మళ్ళా దీపాలు ముట్టియనియలే. ఒక 2-3 గంటలు, రాత్రి 8 గంటల దాకా. ఎట్లున్నాం? ఉన్నాం గట్లనే. అందుకోసం ఇప్పటికీ వద్ద అంటున్నాం. వద్దని అంత పిల్లలు చేస్తున్నారు. ఎంతమందికి లంచం ఇచ్చిండో వానికి ఎరక, తీసుకున్న వాళ్ళకి ఎరక, పుణ్యాత్కులకి ఎరక. వాళ్ళు తినని బేకాని చేసుకున్నారు. కానీ మా ఊరికి అయితే గ్యాస్ వద్దు. వాడు మాకు చంపేస్తాడా, ఏం చేస్తాడా? ఎస్ఐ నా కొడుకు ఎక్కడవా? ఇగో వీళ్ళందరూ పోయి వాడు ఎవరినో మా ఊరోళ్ళు కొలువుకు పెట్టుకొని ఉండే, మా ఊరోళ్ళని 3 వాళ్ళని బంద్ చేపించిండ్రు. వాళ్ళని బంద్ చేపిస్తే బీఆర్ వాళ్ళని తెచ్చుకున్నాడు. ఆ బీఆర్ వాళ్ళు గుద్దవాళ్ళుగా డబ్బా కొట్టాలు తాగి అద్దాలు వాళ్ళ కొట్టుకొని నా కొడుకు పొట్ట దించి పొట్ట పెట్టుకొని నా కొడుకుని పగబట్టిడు. వాడు ఎస్ఐ పగబట్టి ఏం చేస్తాడు? ఎన్కౌంటర్ చేస్తాడా? ఏం చేస్తాడో వాడు నా దగ్గరకు రాలే. వానికి ఆడంటాడు రామరాజును పట్టుకపోయినరంట వీని బదిలికి. అతను దుక్కిలో వాళ్ళ చేను ఉంటుంది, అన్నీ దాని పక్కకి ఉంటుంది. ఆ పక్కకి అతనికి పట్టుకపోయినట్టు ఆ బాబుని చూపియని దొంగతనం చేసినాడు వాని దగ్గర. ఈ ఎంతగానో లంచం తిన్నాడు. ఆ గ్యాస్ నెట్టకేసుకుంటుండు. వాంది ఆ ఊరు, వీంది ఆ ఊరు. మా ఊళ్ళో వాడి చెలాయించుడేమది, వీడి చెలాయించుడేమది. వాడు తీసి మార్కాడా, వీడు తీసి మార్కాడా, మేము తీసి మార్కాళ్ళం. మా ఊళ్ళో మేము మాట్లాడడానికి మాకు అధికారం ఇచ్చింది దేవుడు. తీసి మార్కాలు మేమే. గింత పిల్లగాడు కూడా తీసి మార్కాడే మా ఊరోడు. సబ్బండ కులం గింత చీముడి నడువిన తీసి మార్కాడే మా ఊరికి. వాడేవాడు మా ఊళ్ళో చెలాయించడానికి. వానికి కొలువు దొరికినంత మాత్రాన వాడు ఎస్ఐ మా పిల్లలను మా పెద్దలను కొడతాడు. వాడు ఈ మండలికి ఎస్ఐ అయితే వాడు వాని ఎస్ఐ వాని అండవాళ్ళని ఉండాలి. ప్రభుత్వము ఆయనను కాపలా ఉంచింది మన మీద. ఇప్పుడు నీ పెద్ద మనిషి నాకన్నా ఎంతకైనా నువ్వు చదువుకున్నాడు. నన్ను చంపేయమని చంపేస్తావా? మరి వాని బుద్ధి వేసి ఉంటుంది. వాని బుద్ధి ఏడ దొరికినాడు? ఆయనకు చంపేయమని వాళ్ళు చెప్తున్నారు. వాడు గ్యాసోడు ఇచ్చిన బలమే వానికి ఎక్కడిది బలం? వానికి బలం ఎక్కడిది? వానికి గ్యాసోడు ఇచ్చిన బలం. అంటే ఈ గ్యాస్ అనేది ప్రైవేట్ సంస్థ. మరి ఈయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు కదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి ఏమన్నా చెప్పాడు. రేవంత్ రెడ్డి పేండ తింటాడు. రేవంత్ రెడ్డి అన్నం తినకొచ్చిండు. రేవంత్ రెడ్డి పేండ తింటున్నాడు. రేవంత్ రెడ్డి మంచిగా తింటే గీది అంత ఏనికైతుండే. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన నడుములు ఇరిగిపోయినాయి. మా చేనికి పోవాలి. నేను రోడ్ పొంటి చేను ఉన్నది. నా కొడుకు లేకపోయి ఈ పిల్లగాడ జర దీని చేత దా కొడుకు చేను దాకా అంటే పిల్లగాడు వస్తే నేను చేను దాకా నన్ను కొంట పోతే ఆ బండి మీద చెలానేస్తాడు. వాడు ఈ ఊళ్ళో దాకా వచ్చి చెలానేస్తాడు. అసలు అధికారం ఇచ్చిండు ఆ మిన్సాబ్కు రేవంత్ రెడ్డి. ఈ గ్యాస్ వాడు ఇది పెద్ద రోడా, హైవే రోడా, బొంబాయి పోతుందా, ఢిల్లీ పోతుందా? ఈ మధుரை రోడ్డు దీనికి దిక్కాడు. ఇది బాగున్నది. ఆ రోడ్డు బాగుందా? వచ్చినవా? అట్లా వచ్చిన ఆ రోడ్ ఎట్లుంది? ఆ రోడ్ నీకు చేత కాదు. ఆ రోడ్ అయితే ఇంక దద్దమ్మలు ఈ చిల్లర పని చేయడానికి మగ పిల్లల ఆ రోడ్ వేసి తీసి మరకంతా మాట చూపించమని చూద్దాం. కానీ రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందమ్మా. యాడా దేశంలో చాలా తీసి మార్కాడు. అసంటాడు కొట్టితే ప్రపంచం బాగుపడుతుంది. అసంటి తీసి మార్కాడు ఇంకా 10 మంది కొడితే బాగుపడుతుంది. 6 గ్యారంటీలు ఇస్తున్నాడు. వాళ్ళు వస్తానా వాని పెళ్ళ అంజకాలు నీకు వైట్ తెచ్చిస్తున్నాడు వాడు. మేము ఓటేస్తే వాడు కుర్చీ మీద కూర్చొని మాకే పెద్ద మాట్లాడు గిడొచ్చి మాట్లాడమని నా దగ్గర వచ్చి మాట్లాడమని వాడు. ఏ మాట ఆ మాట మాట్లాడుకుందాం. 2 లక్షల రుణమాఫీ చేసిండు. నీకు కిరాయి పెట్టుకొని నీ కార్కి ఎంత నేను కలవ నీకు వచ్చి నీకు పెట్రోల్ వస్తా బ్యాంకుకి దిగువాలకోదంపా. దిగువాలకే ఎవరికి వద్దు. నువ్వు రేవంత్ రెడ్డి మనిషి ఉండొచ్చు, దేశం మనిషి ఉండదు. 2 లక్షలు మాఫీ చేసిండు అంటున్నావా? ఒక్క మనిషికి చేసింది చూపి నాకు. ఈ మధురకే కాదు, ఈ మధురలో ఒక్కటే మనిషికి చేసింది చూపి. ఒక్కటే మనిషికి 2 లక్షలు. 1800 మంది ఉన్నారు ఓటర్లు. ఇగో రైతులు 300-400 మంది ఉంటారు. ఇగో ఒక్క వే ఉండొచ్చు. నువ్వు ఎవరి మాట చికెన్కి 10కి వచ్చినవు. నేను 6 గ్యారంటీలు ఇస్తాను మాట ఎట్లు ఇచ్చినవు.
నాకు ఇది ఒక్కటి చెప్పు 2 లక్షలు నేను ఎక్కడ సంతకం పెడతాన్నాడు వాడు డిసెంబర్ పోయింది ఇదేమది ఫిబ్రవరి నెల ఏడమోగోడవు నా ముందట చెప్పు నీ మొగతానం ఇది లంచం దీన్ని గ్యాస్ వేసి మా ఊరిని చంపేస్తావు లేపేస్తావు ఎక్కడ ఇంకొక మా వదిన గామె మంద మీద గిట్టని అంత మీటింగ్ పెట్టిండ్రు మాకు ఇద్దరికి దొరకపోయినరు గ్యాస్ వాడు ఎక్కడ అన్నది మా వదిన వాడు రైట్ కారేసుకొని రైట్ పుణ్యమ్మగా తేజమ్మ పుణ్యమ్మ ఇద్దరు మాట్లాడదాం మా వదిన అన్నది ఎక్కడ గ్యాస్ వాడు మాట్లాడతానంటే వాడు పిక్కపోతాడు వాడు మంచి మంచాలను కట్టుకొని మా పేదలు చచ్చిపోయినా మాకు నడవనికి చేత కాదు నీకు వెళ్ళ చేత నువ్వు కాలు వెళ్తావు నేను నడుచుకుంటూ వస్తానా మేము చచ్చిపోవాలా నీకు తెలిస్తే చెప్పు నాకు రేవంత్ రెడ్డి వస్తావమ్మా మళ్ళా ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద 10 లక్షలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏంటికి ఇస్తున్నాడు మోతేవారు చెప్పుకోలేదు అట్లా చేసి తీరు ఒక పిల్లగాడు అయితే నేను నోటితో నేను విని చెప్తాను నీకు 20 లక్షలు ఇస్తా అంటే ఇప్పుడు నేను 50 లక్షలు ఇస్తా అంట ఏమై ఆ రాకులు ఎంచనికి చేత కదా నాకు పైసలు ఎంచమంటే గివి తెంపనికి చేత కదా నాకు అందుతున్నది అది నోటితో మాట్లాడితే ఏమొచ్చన్నా కొడుకు కానీ నా కొడుకుతో సమానం ఈ ఆకులు నాకు అందుతున్నాయి తెంపియనికి ఆకులు అన్న ఇప్పుడు పెద్ద మనిషి మరి 6 గ్యారంటీలు ఏ 6 గ్యారంటీలు గెలిచిన తెల్లారి సంతకం పెడతాను గుద్దల దమ్ము లేకుంటే పక్కకు జరగమని ఎవడని వెళ్తాడు ఒక్క బస్ ఇచ్చిండు మీకు ఇప్పుడు ఇచ్చిండు దీనాం గుద్దుక చేస్తున్నారు ఆడేళ్ళు బాస్ ఎవరు అని అమ్మ మిండడేయమండి వాడు పెండ మిండడేయమన్నాడు బాసు మేము అడిగినాం దీనాం పోతున్నాం ఒక పైసలు లేవని పింఛన్కి ఇస్తానడే నేను కేసీఆర్ కన్నా ఎక్కిస్తాను ఇట్లా చేతులు చెప్పిండు మరి ఆడిచ్చిండు ఆ కేసీఆర్ ఇచ్చినయే కేసీఆర్ చూట అన్నవురా నువ్వే పచ్చి పడకావు నువ్వే పచ్చి చూటవు చెప్పు తేజమ్మ నీకు పెన్షన్ వస్తుందా నాకు పింఛన్ వస్తుంది యాకాలం సంధ్య 500 ఉండే సార్ 500 సంధి పింఛన్ తింటున్నా నీగా తింటున్నా ఉంటున్నా ఇప్పుడు ఎంత ఇస్తారు తేజమ్మ నీకు పెన్షన్ నాకు కేసీఆర్ 4000 చేసిండు 4000 నేనెంత అబద్ధం ఆడదు తిని నేను గుడ్డిదాన్ని కదా నాకు 4000 ఇచ్చిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎంత ఇస్తానండి నీకు 6000 ఇస్తాడు వాడు 6000 6 పైసలే ఇది వరకు వాడు మనిషి అనాలేనా గాడిద అనాలేనా వాడు రేవంత్ రెడ్డి అని పిలవాలేనా వాడిని ఏమనాలి చెప్పు నువ్వే ఇస్తాడు ఎన్నాడు మేము గూలపడ్డాం ఇప్పుడు నువ్వు నా కొడుకు మేము చదివేస్తే నువ్వు చదివినావు కదా నువ్వు కొలువు తీసుకొని ఇప్పుడు మాకు గాలి చేస్తావన్నమాట గ్యాస్ అన్ని తెచ్చి నువ్వు కొలువు తీసుకొని గుద్దవలసిన లెక్కనా ఇవి మంచి లెక్కనా గ్యాస్ కాదు కూడదు అయినా ఈ మధ్య ఊళ్ళకి వెళ్ళి వేస్తామని అన్నారనుకో మరి ఏంది మీ పరిస్థితి మా పరిస్థితి ఇగో గ్యాస్ వచ్చానంటే మేము కాలిపోతాం వాడు గ్యాస్ రారాదు వానికి 12 మట్లల్లో కొట్టిండన్న కానీ వాడు మళ్ళీ వస్తున్నాడానికి ఇప్పుడు మీ ఊర్లో కొంతమంది ఉంటారు కదా వాళ్ళైనా తేవచ్చు లేదంటే ఆయన ఈ ఊరు మంచిగా ఉన్నది ఈ ఊరికి వెళ్ళిపోతే మాకు దగ్గర అవుతుంది గుజరాత్ అని చెప్పేసి ఆ గ్యాస్ వస్తుందేమో అట్లనా ఇక్కడ కాలిపోతే కాలిపోయారు కానీ గుజరాత్ తెస్తాడు ముందలికి అదే లెక్క ఉంటుంది అయితే మా ఊరు మరి మేము మల్లన్న గుడికి 15 ఏళ్ళు బండి కట్టినాం మరి ఆ బండి నిలబడు ఆ 15 ఏళ్ళు మరి బండి మేమేమిటికి ఏం చేసి కడదాము ఆయంత కాలిపోదా బండి పోతే మేము కాలిపోమా ఆ బడక ఎట్లేస్తానే వాడు రిలాల్తోడు ఎక్కడ పోయి అంటే మోటార్ వెనక్కి తీసుకుపోతీవ్రా నువ్వు నిలబడి మాట్లాడాలి నిలబడి మాట్లాడాలి ఎక్కడ పోయి గ్యాస్ తోడు రిలాన్తోడు అంటాలకే నువ్వు బండి తీసుకొని పోయినావు నువ్వు ఆడి పట్లాడవు కావా మగ పట్లాడేపటికే ముందలు ఉండాలి ఆడదాని దగ్గర నీకేం చేస్తుండ్రో ఎక్కడ చేస్తుండ్రో మరి సోడిగాని లేక దినం తెల్లని దాకా వస్తావు కదా అది గ్యాస్ కంపెనీ వచ్చింది అనుకో ఇక్కడ పిల్లలకి అందరికి కొంచెం కొలువులు గిడ వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఎవరి భూమిలోకి వెళ్ళిపోతే వాళ్ళకి కూడా నష్టపరిహారం పైసలు ఇస్తారు తల్లి మాకు పైసలు వద్దు సారు ఇప్పుడు ఈ సంస్థ ఎట్లుంటది అంటే ఒక సంస్థ తెచ్చినామంటే ఉద్యోగాలు ఇస్తాము లేదంటే ఇన్ని పైసలు ఇస్తాము మీ భూమి పోతుంది కదా మీ ఇల్లు పోతుంది కదా ఇప్పుడు ఒక రోడ్ వేయడానికో లేకుంటే ఒక కంపెనీ పెట్టడానికో ఇలాంటి సమస్యలు అడుగుతారమ్మా అప్పుడు అడిగినప్పుడు
అక్కడ ప్రజలు ఒప్పుకుంటేనే వాళ్ళ అంగీకారం ఇస్తేనే వాగు సార్ ఇప్పుడు ఆ సంవత్సరం ఒప్పుకొని వీడు చదివే వీడు సోడిగాని లేక తిరిగి ఇక వాని పైసలు తీసుకొని వీడు వెళ్ళాడే ఊరు కాలిపోయి గ్యాసోడు మంచిగా ఉండని అవన్నీ పిల్లలు పెండ్లము అయితే ఊళ్ళకెళ్ళి ఈ గ్యాస్ కంపెనీ తెచ్చిచ్చే ప్రసక్తే లేదంటావు నువ్వు. లేదు ఏదేమైనా లేదు ఏది ఏమైంది అన్నగాని లేదు అరే ముఖ్యమంత్రి చెప్తాడు వాడు ముఖ్యమంత్రి కానీ మా దగ్గరికి రమ్మని సార్ అంతేనా ఓకే రైట్ అమ్మా చెప్పమ్మా నీ పేరేంటి? నా పేరు సరస్వతి. సరస్వతి అమ్మ. ఏమమ్మా పెన్షన్ వస్తుందా? వస్తున్నా సార్. ఎంత వస్తుంది తల్లి? 2000. 2000 ఎంత ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి నీకు? 4000 ఇస్తాడు. మరేందమ్మా 4 పైసలు లేవు, మళ్ళీ రుణమాఫీ లేదు, ఏం లేదు. రుణమాఫీ అయింది కదమ్మా? లేదు, కాలేదు సార్, కాలేదు. వాడు ఒక్క పైసే వేయలేదు. ముఖ్యమంత్రి చెప్పిండు కదా 80% అయిపోయింది రుణమాఫీ. లేదు, ఒక్క పైసే వేయలేదు, 10 రూపాయలు వేయలేదు వాడు. వాడు 10 రూపాయలు వేయలేదు. మరి రైతు భరోసా పైసలు అన్న పడ్డాయా? యాయి పడలేదు. మా ఊళ్ళకి వెళ్ళి రిలయన్స్ వద్దు, రిలయన్స్ గ్యాస్ కంపెనీ వద్దంటారు. వద్దు, టెర్మినల్ గ్యాస్ కంపెనీ వద్దు. మా ఊళ్ళకి వెళ్ళి వాడు పైసలు తిన్నాడు, వాడు గచ్చిగా అవుతాడు, మేమేం చచ్చిపోయా. టోరెంట్ గ్యాస్ కంపెనీ మీ ఊళ్ళో వద్దని మీరు స్పష్టంగా చెప్తారా? వద్దే వద్దు, వద్దు. మా ఊర్లో వద్దే వద్దు. తెల్లని దాకా వస్తే కూడా వాడిని పని చేస్తాం, మేము పోతాం. అమ్మా నీ పేరేం పేరు? నర్సవా. ఏంది పెన్షన్ వస్తుందా నర్సవా? వస్తున్నాయి. ఎంత వస్తుంది? 2000 కొడుక 2000. 2000. మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు? 4000 ఇస్తాడు. మరేంది 4000 ఇస్తాడు, మరి 2000 ఇస్తున్నాడు? ఏడాది అయిపోయింది కదా పాలన, అడిగినావా మళ్ళా? అడగలే. ఎందుకు? రానేలేదు కదా కొడుక, ఇప్పుడు పేదోళ్ళం కదా కొడుక, ఇస్తాడేమని ఆశకేసిన మోటు, ఇస్తాడేమని ఆశకేసినాము. ఇక ఇప్పుడు అవే కేసీఆర్ 2000. కేసీఆర్ ఎన్నే ఇస్తున్నాడా? కేసీఆర్ వద్దురా నాయన వద్దురా నాయన గో బ్యాక్ టు రన్ గ్యాస్